హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఎర్త్‌క్వేక్ అండర్‌గ్రౌండ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ఆ ఎర్త్‌క్వేక్ సీన్సే కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. చూడడానికి కూడా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక పాత హోటల్ రెనోవేట్ చేస్తూ ఉంటారు. ఆ రెనోవేషన్ సంబంధించిన కొంతమంది ఆర్కిటెక్ట్స్ అక్కడ టీమ్‌కి డిస్కషన్‌కొస్తారు. అదే టైంలో సడెన్‌గా ఎర్త్‌క్వేక్ వచ్చి ఆ బిల్డింగ్ అంతా కూలిపోతది. ఆ బిల్డింగ్‌లో కొంతమంది ఇరుక్కుపోతారన్నమాట. ఆ హోటల్ అండర్‌గ్రౌండ్‌లో ఇరుక్కుపోయిన జనాలు ఎలా బయటపడ్డారనేది మూవీ స్టోరీ అన్నమాట. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్‌లోనే ఆ ఎర్త్‌క్వేక్స్ రావటము, బిల్డింగ్స్ కూలిపోవటము, ఆ బిల్డింగ్స్‌లో జనాలు ఇరుక్కుపోవటము, ఆ జనాలు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో పాటు ఒక రెస్క్యూ టీమ్ ఆ జనాల్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చూడడానికి బాగానే ఉంటాయి గానీ, మరి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఇలాంటి కాన్సెప్ట్ సీన్స్ మనం ఇంతకుముందు చాలానే చూసాం సినిమాలైతే. ఈ మూవీ కూడా అలాగే ఉంటది గానీ, కొత్త ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదనమాట. ఈ మూవీలో బిల్డింగ్స్ కూలిపోయేటప్పుడు కొంతమంది చనిపోతుంటారు. అవి సేమ్ లైకే కొంచెం ఫైనల్ డెస్టినేషన్ లాగా సీన్స్ లాగా అనిపిస్తాయన్నమాట. బ్లడ్ సీన్స్ కూడా కొంచెం అలాగే ఉంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 22 మినిట్స్ వచ్చి చిన్న సినిమా అనమాట. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్‌గా చెప్తారు. దాంతో పాటే ఈ మూవీ ఎక్కువ హైలైట్ చేసింది ఆ ఎర్త్‌క్వేక్ సీన్స్ అనమాట. బిల్డింగ్స్ అని కూలిపోవటం, ఆ జనాల్ని అక్కడి నుంచి తప్పించుకోవడం అనే పాయింట్ మీదే ఈ మూవీలో తీసుకెళ్తూ ఉంటాడు. ఆ చూడడానికి సీన్స్ కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి గానీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. ఇంక క్లైమాక్స్‌లో ఆ జనాలు తప్పించుకున్నారా లేదా? అసలు ఏం జరిగిందని కూడా ఒక మంచి థ్రిల్లింగ్ సీన్ పెట్టారు. అది చూడడానికి బాగానే ఉంటదనమాట. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో ఎమ్యూలేగా 'ఎంగిలా కోలా' చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వచ్చేది బీజీఎం చూడడానికి బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఆ ఎర్త్‌క్వేక్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఎర్త్‌క్వేక్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించింటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.